హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అనదర్ రౌండ్ ఆఫ్ కేఎస్‌పి వ్యూ. ఇప్పుడే ఫ్రెష్‌గా వచ్చాను. 'తెలుసు కదా' సినిమా చూసి ఏఎంబీ థియేటర్‌లో. ఐయామ్ లిటిల్ షాక్డ్. ఫస్ట్ డే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్క్రీన్ వాస్ ఫుల్. విచ్ ఈస్ గుడ్ సైన్. యాక్చువల్లీ 'తెలుసు కదా' అని క్వెషన్ మార్క్ వేస్తే, తెలీదు కదా అంటాను. ఎందుకంటే ట్రైలర్ వాస్ డెలిబరేట్‌లీ కావాలని మిస్‌లీడ్ చేసినట్టుగా అనిపించింది. అంటే ఏ రూట్‌లో తీసుకెళ్లారో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే అలా లేదు. దానికంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం. యాక్చువల్లీ ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ 3 క్యారెక్టర్స్. ఓకే. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా, ఆఫ్ కోర్స్ మై డార్లింగ్ స్వీట్ హార్ట్ సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడు సూటిగా మాట్లాడటం, క్లారిటీతో ఉండడం, ముసుగులు గుద్దులాట కాకుండా డైరెక్ట్‌గా అనిపిస్తే చెప్పడం, ఎక్స్‌ప్రెస్ చేయడము, ఆయనకేం కావాలి, ఏం వద్దు లైఫ్‌లో బాగా తెలుసు ఆయనకి. అలాంటి ఒక క్యారెక్టర్. ఆయనకి ప్రేమ కావాలి, పిల్లలు కావాలి, ఫ్యామిలీ కావాలి. ఎందుకంటే అనాథగా పుడతాడు కాబట్టి, అనాథగా మిగిలిపోతాడు కాబట్టి, హీ వాంట్స్ ఎ గుడ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ హీ వాంట్స్ ఎ గుడ్ లవ్ లైఫ్. అక్కడ చాలా అన్‌ఇన్హిబిటెడ్‌గా, దాపరికం లేకుండా స్వచ్ఛంగా ఉండే వ్యక్తి ఆయన. సెకండ్ రాశి ఖన్నా ఏంటంటే, రాశి ఖన్నాకి ఒక మంచి అబ్బాయి కావాలి. షీ వాంట్స్ టు సెటిల్ డౌన్. రాశి ఖన్నాది, ఈయనది మ్యాచ్ అవుతాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ లైఫ్. శ్రీనిధి శెట్టి ఈజ్ స్లైట్‌లీ డిఫరెంట్. ఆమెకేంటంటే లవ్ ఈజ్ డిఫరెంట్, లైఫ్ ఈజ్ డిఫరెంట్. కొంచెం బిందాస్‌గా ఉండటం, నాన్ కమిటల్‌గా ఉండటం, కొంచెం క్లారిటీ లేకపోవడం అలాంటి క్యారెక్టర్ ఆమె. సో, ఈ ముగ్గురు కలుస్తారు. ఎలా కలుస్తారు? ఎవరి మీద ఎవరికి ప్రేమ పుడుతుంది? ఎందుకు వాళ్ళు ఒకే ఇంట్లో ఉండాల్సొస్తుంది? ఏం జరుగుతుంది అనేదే కథ. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద స్టోరీ బికాజ్ చాలా రోజుల తర్వాత ఒక కథని పెట్టుకొని సినిమా తీశారు. ఈ గిజిబిజి ఫైటింగ్సు, వయలెన్సు అవన్నీ ఏమి లేదండి. చాలా కూల్‌గా వెళ్ళిపోయింది. 2 అవర్స్ 15 మినిట్స్ ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు. ఆఫ్‌కోర్స్ సిద్ధు క్యారీడ్ ద ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్. అసలు ఎంత సీరియస్ సీన్ అయినా సరే ఒక టోన్ తీసుకొస్తాడండి. ఒక సటిల్ టోన్. అదేంటంటే ఏదో పిచ్చిగా నవ్వుతామని కాదు. ఒక స్మైల్ వస్తుంది. నేను థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు అటు ఇటు చూస్తే అందరూ స్మైల్‌తో చూసారు సినిమా. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్ సక్సెస్ ఆఫ్ ద మూవీ. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ వాళ్ళకి చాలా పెద్ద రోల్ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ థింక్ హీరోయిన్స్ గాట్ సమ్ అమౌంట్ ఆఫ్ యాక్టింగ్ టు డూ అండ్ దే డిడ్ ఎ గుడ్ జాబ్ ఆఫ్ ఇట్. అండ్ సినిమా కంపల్సరీగా చూడండి. చాలా నీట్‌గా ఉంది. దేర్ ఈస్ నో వయలెన్స్, నో వల్గారిటీ. ఇంటర్వెల్ తర్వాత కొంచెం హ్యూమర్ కోసం స్మాల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. బట్ అది నవ్వు తెప్పిస్తుంది కానీ జుగుప్స కల్పించదు. ఇట్స్ అ వెరీ వెరీ డీసెంట్ ఫిల్మ్. అండ్ మిగతా వాళ్ళందరూ చాలా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు బాగా చేశారు. ఎడిటింగ్, తమన్ మ్యూజిక్ కానివ్వండి, సినిమాటోగ్రఫీ ఎవ్రీవన్ డిడ్ ద గుడ్ జాబ్. బట్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అంటే సిద్ధునే. నాకేమనిపించిందంటే ఆ 2 డీజే సీరీస్ తర్వాత, ఈ సినిమా తర్వాత ఐ థింక్ మన తెలుగు సినిమాకి ఒక మంచి ఫ్యామిలీ టైప్ ఆఫ్ హీరో ఒకటి దొరికాడు. ఓకే. ఇఫ్ నెసెసరీ హీ కెన్ ఆల్సో ఫైట్. బట్ ఓన్లీ ఫైటింగ్ మాస్టర్ కాకుండా మంచి ఎమోషను, మంచి డ్రామా ఉ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు సిద్ధులు జొన్నలగడ్డని మనం వి కెన్ థింక్ ఆఫ్ ఇట్. సో, చివరికి ఎక్కువ చెప్పను సినిమా గురించి. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఇట్స్ ఎ స్టోరీ డ్రివెన్, లైట్ కామెడీ ఉంటుంది. అండ్ వైవా హర్ష చాలా బాగా చేశాడు. వైవా హర్ష యాస్ ఎన్ యాక్టర్ ఐ ఫీల్ దట్ హీ ఈస్ నాట్ గాట్ హిస్ డ్యూ. ఇంకా ఆయనకి కొంచెం మంచి రోల్స్ రావాలి. నిజంగా చెప్పాలంటే 10 మంది కాకుండా ఆయన ఒక్కడు ఇన్ కంజంక్షన్ విత్ సిద్ధుతో మంచి హ్యూమర్ తీసుకొచ్చారు. ఓవరాల్‌గా చాలా బాగా అనిపించింది. మరి ట్రైలర్ కావాలని ఈ యంగ్‌స్టర్స్‌ని అట్రాక్ట్ చేయాలని చేశారేమో తెలీదు గానీ, ఐ వుడ్ రాదర్ సే దట్ ఇదొక న్యూ ఏజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా. అంటే కొన్ని ఇంట్లో ఇల్లాలు, వంటింటి ప్రియురాలు లాంటి చిన్న ఛాయలు కనిపిస్తాయి. బట్ అలాంటిది కాదు. బట్ బాగా ఉంది. డెలికేట్‌గా ఉంది. సటిల్‌గా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ చె వెరీ ఎన్‌గ్రాసింగ్. ఎక్కడ బోర్ కొట్టదు. బాగా చూడాలనిపించే సినిమా. సో, గో అండ్ గ్రాబ్ ద టికెట్, వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్. సిద్ధు జొన్నలగడ్డ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఆఫ్ కోర్స్ బిఫోర్ ఐ సైన్ ఆఫ్, నీరజ కోన ఎక్సలెంట్ డైరెక్షన్, ఎక్సలెంట్ డైలాగ్ రైటింగ్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఎక్కడ మీకు తప్పుగా అనిపించదు. ద వే షీ టుక్ ద స్టోరీ ఎక్కడ రాంగ్‌గా గాని, తప్పుగా గాని అనిపించడం, ఎక్కువ అవ్వటం అదో ఏం లేదు. నేను చెప్పినట్టు 1 అవర్ 15 మినిట్స్ సినిమా కాబట్టి బ్యూటిఫుల్‌గా తీశారావిడ. హ్యాట్స్ ఆఫ్. వి వాంట్ మోర్ డైరెక్టర్స్ ఫ్రమ్
ద ఫీమేల్ జెండర్. యెస్. చాలా బాగా తీస్తారు వాళ్ళు. సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి కాబట్టి ఐ రియలీ విష్ మోర్ ఫీమేల్ డైరెక్టర్స్ కమ్ అండ్ మేక్ గుడ్ మూవీస్. అండ్ సిద్ధు జొన్నలగడ్డ, మై రిక్వెస్ట్ ఈస్ దయచేసి నువ్వు కూడా లార్జర్ దెన్ లైఫ్ అని అదని ఫైటింగ్స్ పెట్టుకొని వైలెన్స్ పెట్టుకొని వెళ్ళకయ్యా బాబు. ఇలాంటి మంచి చక్కటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తుంటే మాలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు రిలీఫ్ ఉంటుంది. ఐ వాచ్ ఆల్ ఫిల్మ్స్. వీ లవ్ ఆల్ ఫిల్మ్స్. వీ లైక్ ఫిల్మ్స్. వీ అప్రిషియేట్ వెల్ మేడ్ ఫిల్మ్స్. బట్ ఇలాంటి సినిమాలు కొంచెం అరుదైపోయినాయి. ఒకప్పుడు వెంకటేష్ లాంటి వాళ్ళు చేసేవాళ్ళు, జగపతి బాబు వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చేయి నాన్న, మోయి షోల్డర్ మీద మోసుకొని తీసుకెళ్ళే సినిమా. ఇట్స్ ఎ గుడ్ మూవీ, గుడ్ హ్యూమర్. సాంగ్స్ ఆర్ వెరీ సిచ్యువేషనల్, నథింగ్ గ్రేట్ టు టాక్ అబౌట్. త్రూ అవుట్ ద మూవీ ఒక మంచి టోన్ ఉంటుంది. ఓకే, బ్యూటిఫుల్ టోన్ వేర్ దెర్ ఇస్ నో సాడ్నెస్, నో అన్హ్యాపీనెస్. కొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంది. వీ లుక్ ఫార్వర్డ్ టు ఇట్, నెక్స్ట్ టైం అవుతుందా అని ఒక చిన్న కుతూహలం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మూవీ, గో అండ్ వాచ్. ఐ రికమెండ్. ఈ ఎపిసోడ్ సమాప్తం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చే ముందు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, క్రిటిసైజ్ చేయండి. ఐ డోంట్ మైండ్, బట్ ఇన్వాల్వ్ అవ్వండి. అంటే నెక్స్ట్ రివ్యూ, సైన్ ఆఫ్ ఫ్రమ్ KSP. లవ్ యూ ఆల్.